మరి ఇప్పటికి నువ్వు మీ చిన్న పక్కన ఉంటావా? ఇప్పుడు మేము భూములు పంచిన వాళ్ళు లెక్కల మీదకి వస్తావా? మొన్న ముసలు చచ్చిపోయిన వాళ్ళు లెక్కలు చేసుకోవాలని నీ అవ్వెనక వాడి పీకుతాను నువ్వు. మరి ఆ లెక్కలు ఎవరు చేయాలనుకున్నావు? నువ్వు కొడుకువే కదా మేడం, చీకటితో లేచింది వెళ్తాను. మీకు సంబంధం లేదా? 2000 ఇచ్చినా 1000 ఇచ్చినా అంటాను. నీ అమ్మ పడ్డ కాంచి 1000 రూపాయలు ఇచ్చడానికి నీకు బాగా కట్టమైంది కొడుక. రేపు నీ అమ్మ ఎంత లేదన్నా 4-10 లక్షల ఆస్తి బాయిలు పడితే ఉన్నది ఆడ. ఆ 10 లక్షల ఆస్తి దాని సొమ్ము కాదా? దానికి 2000 ఖర్చు పెట్టాను. నేను 2000 పెట్టిరా ఏంద్రా మాట్లాడతావు? అట్లా ఇట్లా అంటారు. రేపు ఎవరి దాన్ని తింటావు చెప్పు. ఆవిడ చెప్తుంది కరెక్టే కదా. వెళ్ళి ఆయనకు రావాల్సిన ఆస్తి మీరు చూసి చేసుకోవాలి కదా. కలిసి ఉంటే కనీసం ఏదైనా అతనికి రావాల్సిన ఆస్తి అన్న వస్తుంది. ఆవిడ చెప్పేది కరెక్టే కదా. కలిసి ఉండలేము మేడం. అవును, కలిసి ఉండాల్సిన అవసరం ఏమైంది? మీ పార్టీకి మీరు ఉంటారు, వెళ్తే కొట్టి వెళ్ళగొట్టారు మేడం ఒకసారి. సరే నా నాశనం నేను చెప్పిపోతాను. నేను తిడతాను మీకు అనిపిస్తుంది కదా, అనిపించింది కదా మీకు నేను అన్నా కదా. మీకు ఎట్లా అనుకుంటే అట్లనే. కానీ మీరు మేడం చెప్పినట్టుగా నేను మిమ్మల్ని కుండలాంటి పెడితే తినమంట. నేను మేడం మీ బావు చెడ్డలు నేను చూస్తా అంటే నా బావు చెడ్డలు మీరు చూడకూడదు. సరేనండి, ఇప్పుడు అయిపోయింది. ఎందుకు ఇప్పుడు ఆ పిల్లకి అయితే మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయండి. 1,00,000 ఇప్పుడు ఆయనతో ఉన్నందుకు నేను కొంచెం బాధ్యత వహించవలసి చెప్తాను మేడం. అందుకని చెప్పి ఎందుకంటే మీరు ఏదన్నా అనవచ్చు, నేను పడవచ్చు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 ఇచ్చేస్తే ఇప్పుడు చిన్న అమ్మాయి 1,00,000కే పోద్దా మేడం? ఒక్క మాట మన మాట. ఇప్పుడు ముందు అమ్మాయికి 1,00,000 ఇవ్వండి అమ్మా, చిన్న అమ్మాయికి 1,00,000. దానికి ఎట్లా పోద్ది? మీరు ఇంకేం 1,00,000 పోతుంది అని అంటే సరే ఆమెకు 1,00,000 ఇచ్చి ఈమె దులుపుకున్న చేతులు ఆమె కూడా దులిపేసుకుంటాం. ఇక మేము మా సందలో మేము అలా కాదమ్మా, 1,00,000లో పోతుందని మరి అట్ట చెప్తాం. మీరు చూసి చెయ్యండి. అందరు ఇంకా ఆల్రెడీ అయిన అమ్మాయికి వాళ్ళు మనం చూసిన సంబంధం దొంగలు అంటాండ్లు. అలా అన్నారు. ఇక్కడ నుంచి ఎందుకంటే చేస్తామన్నప్పుడు చేసుకోండి. అసలు అతను చూస్తలేడు కదా మేడం. ఇప్పుడు చూస్తామని చెప్తున్నారు కదా, మళ్ళీ చూసుకోలేదంటే మరి అంతే. అదే చెప్పండి. పిల్లలకు కుట్టరేంది? నువ్వు తండ్రి చచ్చిపోయినప్పుడు నువ్వు సాగుకు పోయినప్పుడు బాపు అని మీరు మాట్లాడారా సరే అంటే ఆమెకు అంటుంటది. భర్త ఇంకొక ఆమెను తెచ్చుకున్నాడు కాబట్టి నా జీవితంలో మన్నుపడ్డది అని ఆమెకు అంటుంటది అనుకో. మీకెందుకుంటది? అవును, మాట్లాడాలి కదా. సరే అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆవిడ బాగా చూసుకుంటారండి. వాళ్ళు మీరు పిలిచినప్పుడు వస్తారు, మీరు చేసినప్పుడు చేస్తారు. ఆ పిల్లకి మంచి పెళ్లి చేయండి. ఇప్పుడు ఈ అమ్మాయికి పెద్ద అమ్మాయికి అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, అట్లా ఇక్కడ నుంచి వాళ్ళు అలాగే ఉంటారు. మీరు మంచిగా చేయండి. అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఇప్పుడు ఆ కట్నం అమ్మాయి డబ్బులు ఇవ్వాలి. ముందు సంతకాలు పెట్టి ఆ కేసు వాపస్ తీసుకొని ఆ డబ్బులు తీసుకోండి. ఆ తర్వాత ఆ చిన్న పిల్లల పెళ్లి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు మంచిగా సంబంధం చూస్తారు, పెళ్లి చేయించండి, చేసుకోండి. ఆ ఊర్లో ఏవో ఆస్తులు పంపకాలు జరిగేటప్పుడు మీకు చెప్తారు. మీరు వెళ్ళి దగ్గరుండి వాళ్ళతో పాటు ఫైట్ చేసి ఎంతవరకు తెచ్చుకోగలరో ఆస్తులు తెచ్చుకోండి. మీరు ఇప్పుడు మా రాసి ఇచ్చే దాంట్లో అది రాసేయండి. మీరు ఏదైతే అబ్బాయికి ఇప్పిస్తానంటున్నారో అది రాయండి. ఇప్పుడు మీ ఆస్తి అని ఉంది కదా, వీళ్ళు మంచిగా ఉన్నారనుకోండి, మీ తర్వాత నువ్వు మీ ఆయన పోయిన తర్వాత వాళ్ళకి ఏది ఇస్తారు ఇవ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.